అచ్యుతాపురం సెజ్ ప్రమాద ఘటనను వైసీపీ రాజకీయం చేయడం విమర్శలకు తావిస్తోంది. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించిన తర్వాత ఫ్యాన్ పార్టీ నేతలు ఈ డిమాండ్ లేవనెత్తి అభాసుపాలయ్యారు. మృతుల కుటుంబాలకు కోటి ఇస్తామని సర్కార్ ప్రకటించిన తర్వాత ఆ ఘనత తమదేనని ఎమ్మెల్సీ బొత్స చెప్పడంపై ఫ్యాన్ పార్టీలో ఎలాంటి చర్చ సాగుతోంది? వాట్స్ దిస్ ఇన్సైడ్ స్టోరీ? ఆంధ్రప్రదేశ్లో అధికారం కోల్పోయినప్పటి నుంచి వైసీపీ నేతలు ఏం చేస్తున్నారో ఏం మాట్లాడుతున్నారో వారికే అర్థం కావటం లేదు. కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, రాజకీయ హత్యలు పెరిగిపోయాయని ఆ మధ్య జగన్ టీం ఢిల్లీలో ధర్నా చేసి అభాసుపాలైంది. ఇప్పుడు విశాఖ వైసీపీ నేతలు తమ అధినేత బాటలో నడిచి పరువు పోగొట్టుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో 36 మంది వైసీపీ కార్యకర్తలు హత్యకు గురయ్యారని ఆరోపిస్తూ హస్తినలో ధర్నా చేశారు జగన్. మీడియా ప్రతినిధులు వివరాలు అడిగితే నోరెళ్లబెట్టారు. దీంతో ఢిల్లీ వీధుల్లో ఫ్యాన్ పార్టీ పరువు మంట కలిసింది. ఇప్పుడు ఉమ్మడి విశాఖ జిల్లా నేతలు కూడా అధినేతనే ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోంది. అచ్యుతాపురం సెజ్లో జరిగిన రియాక్టర్ ప్రమాదాన్ని తమ రాజకీయ స్వార్థం కోసం వాడుకోవాలని ప్రయత్నించిన వైసీపీ నేతలు భంగపడ్డారు. పార్టీ ఎమ్మెల్యే బొత్స సత్యనారాయణ నేతృత్వంలోని బృందం కేజీహెచ్లో బాధితులను పరామర్శించింది. దీన్ని ఎవరూ తప్పు పట్టడం లేదు. కానీ ప్రమాద ఘటనను రాజకీయం చేయడం వివాదాస్పదమైంది. బొత్స ఫక్తు పొలిటికల్ యాంగిల్లో చేసిన కామెంట్స్ పార్టీ నేతలను తలదించుకునేలా చేశాయి. రియాక్టర్ పేలుడు జరిగిన వెంటనే స్పాంటేనియస్ గా స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు బాధిత కుటుంబాలను ఆదుకోవాలని అధికారులు ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని చెప్పారు. ఇక మృతుల కుటుంబాలకు కోటి రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించారు. తీవ్రంగా గాయపడిన వారికి 50 లక్షలు, గాయపడ్డ వారికి 25 లక్షలు ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. బొత్స బృందం కేజీహెచ్లో ఈ డిమాండ్ను లేవనెత్తక ముందే జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ పరిహారం విషయాన్ని అధికారికంగా కూడా ప్రకటించారు. సీఎం చంద్రబాబు విశాఖలో అడుగు పెట్టక ముందే జిల్లా కలెక్టర్ ఈ విషయాన్ని చెప్పారు. అయితే వైసీపీ నేతలు దీనిపై కుటిల రాజకీయ క్రీడకు తెరతీశారు. ఎల్జీ పాలిమర్స్ ప్రమాద ఘటనలో మృతుల కుటుంబాలకు తాము కోటి రూపాయల ఎక్స్గ్రేషియా ఇచ్చామని, అచ్యుతాపురం సెజ్ రియాక్టర్ పేలుడు బాధిత ఫ్యామిలీస్ కు కూడా అంతే మొత్తం ఇవ్వాలని బొత్స బృందం కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. పరామర్శ పేరుతో పేలుడు ఘటనను రాజకీయం చేసింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అచ్యుతాపురం ప్రమాద బాధితులను పరామర్శించిన చంద్రబాబు మృతుల కుటుంబాలకు కోటి, తీవ్రంగా గాయపడిన వారికి 50 లక్షలు, గాయపడిన వారికి 25 లక్షలు ఇస్తామని ప్రకటించారు. దీంతో హుషారైన వైసీపీ నేతలు ఇది తమ ఘనతేనని జబ్బలు చేర్చుకున్నారు. వాస్తవానికి వైసీపీ నేతల డిమాండ్ కంటే ముందే జిల్లా కలెక్టర్ ఈ మొత్తంలో ఎక్స్గ్రేషియా ప్రకటించిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలిసినా ఫ్యాన్ పార్టీ నేతలు మాత్రం ఎవరికీ తెలియదనుకుని పరిహారం అంశాన్ని ప్రస్తావించడంతో పార్టీ పరువు పోయిందని వైజాగ్ వైసీపీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.